హలో ఆల్, ఇవాళ పప్పు రసంతో సైడ్ డిష్ గా తినడానికి బెండకాయ కురుకురీని చేయబోతున్నాను. దానికోసం బెండకాయల్ని తీసుకొని బాగా చక్కగా వాష్ చేసుకొని డ్రై క్లాత్ తో ఒకసారి తుడిచేసుకోవాలి. నేను ఇక్కడ డీమార్ట్ బ్యాగ్ యూస్ చేస్తున్నాను తుడవడానికి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను సన్నగా. దాని తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ బేసన్ ని వేస్తున్నాను, శనగపిండిని. 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లవర్ ని వేస్తున్నాను, కొద్దిగా బెండకాయలన్నీ క్రిస్పీగా రావడానికి. తర్వాత తగినంత కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, కసూరి మేతి, ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోండి. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మరొకసారి కలిపేసుకోండి. త్వరగా అయిపోవడానికి నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నాను. నాకు ఇక్కడ 20 to 25 మినిట్స్ పట్టింది. మీరు కావాల్స్తే కడాయిలో ఆయిల్ వేసుకొని వేపుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో ఆయిల్తో బ్రష్ చేసుకొని ఇవన్నీ కూడా సమానంగా ఉండేలాగా బ్రెడ్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో 20 to 25 మినిట్స్ పాటు పెట్టేస్తున్నాను. అంతే అండి, టేస్టీ అండ్ క్రిస్పీ బెండకాయ ఫ్రై. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.